హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే రోజువారీ ఇంగ్లీష్ సంభాషణలు నేర్చుకోబోతున్నాం. ఈ వాక్యాలు చాలా సింపుల్, పొలైట్ ఇంకా డైలీ లైఫ్లో ఉపయోగపడేలా ఉంటాయి. కాలేజీలో, ఆఫీస్లో లేదా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఆలస్యం చేయకుండా మనం వెంటనే వీడియోని ప్రారంభిద్దాం. నంబర్ 1, హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే అనే సెంటెన్స్ని తెలుగులో మీ రోజు ఎలా ఉంది? ఇక్కడ మీ అంటే యోర్, రోజు అంటే డే, ఎలా ఉంది హౌ వాజ్, మీ రోజు ఎలా ఉంది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో ఆప్కా దిన్ కేసా థా? ఆప్కా దిన్ కేసా థా? ఆప్కా అంటే మీ, దిన్ అంటే రోజు, కైసా అంటే ఎలా, థా అంటే ఉంది. ఆప్కా దిన్ కేసా థా అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 2, ఆర్ యూ ఫ్రీ నౌ? ఆర్ యూ ఫ్రీ నౌ అనే సెంటెన్స్ని తెలుగులో మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? ఇక్కడ మీరు అంటే యూ, ఇప్పుడు అంటే నౌ, ఖాళీగా ఉన్నారా అంటే ఫ్రీ. ఆర్ యూ ఫ్రీ నౌ అనే సెంటెన్స్ని తెలుగులో మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా ఆప్ అభీ ఫ్రీ హో? ఇక్కడ ఆప్ అంటే మీరు, అభి అంటే ఇప్పుడు, ఫ్రీ హో అంటే ఫ్రీ అంటే ఖాళీగా, హో అంటే ఉన్నారా. క్యా ఆప్ అభీ ఫ్రీ హో అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 3, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనే సెంటెన్స్ని తెలుగులో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మీరు అంటే యూ, ఎక్కడి నుంచి ఫ్రమ్ వేర్, వచ్చారు అంటే కేమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో ఆప్ కహా సే ఆయే హే? ఇక్కడ ఆప్ అంటే మీరు, కహా సే అంటే ఎక్కడి నుంచి, కహా అంటే ఎక్కడ, ఆయే హే అంటే వచ్చారు. ఆప్ కహా సే ఆయే హే అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 4, ఐ లైక్ యువర్ స్మైల్. ఐ లైక్ యువర్ స్మైల్ అనే సెంటెన్స్ని తెలుగులో మీ నవ్వు నాకు నచ్చింది. ఇక్కడ మీ అంటే యోర్, నవ్వు అంటే స్మైల్, నాకు అంటే ఐ, నచ్చింది అంటే లైక్, మీ నవ్వు నాకు నచ్చింది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో ముఝే ఆప్కి ముస్కాన్ పసంద్ హే. ఇక్కడ ముఝే అంటే నాకు, ఆప్కి అంటే మీ, ముస్కాన్ అంటే స్మైల్, పసంద్ హే అంటే నచ్చింది. ముఝే ఆప్కి ముస్కాన్ పసంద్ హే అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 5, వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ డూ అనే సెంటెన్స్ తెలుగులో మీరు ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ అంటే తెలుగులో మీరు ఏమి చేస్తారు. ఇదే సెంటెన్స్ని హిందీలో ఆప్ క్యా కర్తే హో? ఆప్ అంటే మీరు, క్యా అంటే ఏమి, కర్తే హో అంటే చేస్తారు. ఆప్ క్యా కర్తే హో అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 6, కెన్ వి టాక్ లేటర్? కెన్ వి టాక్ లేటర్ అనే సెంటెన్స్ని తెలుగులో మనం తర్వాత మాట్లాడుకుందామా? ఇక్కడ మనం అంటే వి, తర్వాత అంటే లేటర్, మాట్లాడుకుందామా అంటే టాక్. కెన్ వి టాక్ లేటర్ అనే సెంటెన్స్ని తెలుగులో మనం తర్వాత మాట్లాడుకుందామా? ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా హమ్ బాత్ మే బాత్ కర్ సక్తే హే? ఇక్కడ హమ్ అంటే మనం, బాద్ మే అంటే తర్వాత, బాత్ కర్ సక్తే హే, బాత్ కర్ సక్తే హే అంటే మాట్లాడుకుందామా, బాత్ అంటే మాటలు, కర్ సక్తే హే అంటే మాట్లాడుకుందామా. క్యా హమ్ బాత్ మే బాత్ కర్ సక్తే హే అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 7, ఐ ఎంజాయ్ టాకింగ్ టు యూ. ఐ ఎంజాయ్ టాకింగ్ టు యూ అనే సెంటెన్స్ని తెలుగులో
మీతో మాట్లాడటం నాకు ఇష్టం. ఇక్కడ మీతో అంటే టు యూ, మాట్లాడటం అంటే టాకింగ్, నాకు ఇష్టం అంటే ఐ ఎంజాయ్. మీతో మాట్లాడటం నాకు ఇష్టం అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ముझे आपसे बात करना अच्छा लगता है. ఇక్కడ ముझे అంటే నాకు, ఆప్‌సే అంటే మీతో, బాత్ కర్నా అంటే మాట్లాడటం, అచ్చా లగ్తా హై, అచ్చా లగ్తా హై అంటే ఇష్టం. ముझे आपसे बात करना अच्छा लगता है అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 8 వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో మీరు ఏమి చదువుతున్నారు? ఇక్కడ మీరు అంటే యూ, ఏమి అంటే వాట్, చదువుతున్నారు అంటే స్టడీయింగ్. మీరు ఏమి చదువుతున్నారు అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఆప్ క్యా పఢ్ రహే హో? ఇక్కడ ఆప్ అంటే మీరు, క్యా అంటే ఏమి, పఢ్ రహే హో అంటే చదువుతున్నారు. ఆప్ క్యా పఢ్ రహే హో అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 9 డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్ అనే సెంటెన్స్‌ని తెలుగులో మీకు సంగీతం ఇష్టమా? ఇక్కడ మీకు అంటే యూ, సంగీతం అంటే మ్యూజిక్, ఇష్టమా అంటే లైక్. మీకు సంగీతం ఇష్టమా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో క్యా ఆప్‌కో సంగీత్ పసంద్ హై? ఇక్కడ ఆప్‌కో అంటే మీకు, సంగీత్ అంటే సంగీతం, పసంద్ హై అంటే ఇష్టమా? క్యా ఆప్‌కో సంగీత్ పసంద్ హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 10 విచ్ మూవీ డు యూ లైక్? విచ్ మూవీ డు యూ లైక్ అనే సెంటెన్స్‌ని తెలుగులో మీకు ఏ సినిమా ఇష్టం? ఇక్కడ మీకు అంటే యూ, ఏ సినిమా అంటే విచ్ మూవీ, ఇష్టం అంటే లైక్. మీకు ఏ సినిమా ఇష్టం అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఆప్‌కో కౌన్ సీ ఫిల్మ్ పసంద్ హై? ఇక్కడ ఆప్‌కో అంటే మీకు, కౌన్ సీ ఫిల్మ్, కౌన్ సీ ఫిల్మ్ అంటే ఏ సినిమా, ఫిల్మ్ అంటే సినిమా, పసంద్ హై అంటే ఇష్టం. ఆప్‌కో కౌన్ సీ ఫిల్మ్ పసంద్ హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 11 లెట్స్ గో ఫర్ కాఫీ సమ్ టైమ్. లెట్స్ గో ఫర్ కాఫీ సమ్ టైమ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎప్పుడైనా కాఫీకి వెళ్దామా? ఇక్కడ ఎప్పుడైనా అంటే సమ్ టైమ్, కాఫీకి అంటే ఫర్ కాఫీ, వెళ్దామా అంటే లెట్స్ గో. ఎప్పుడైనా కాఫీకి వెళ్దామా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో కభీ కాఫీ పర్ చల్తే హై. ఇక్కడ కభీ అంటే ఎప్పుడైనా, కాఫీ పర్ అంటే కాఫీకి, చల్తే హై అంటే వెళ్దామా. కభీ కాఫీ పర్ చల్తే హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 12 యూ స్పీక్ వెరీ వెల్. యూ స్పీక్ వెరీ వెల్ అనే సెంటెన్స్‌ని తెలుగులో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు అంటే యూ, చాలా బాగా అంటే వెరీ వెల్, మాట్లాడుతున్నారు అంటే స్పీక్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఆప్ బహుత్ అచ్చా బోల్తే హో. ఇక్కడ ఆప్ అంటే మీరు, బహుత్ అచ్చా అంటే చాలా బాగా, బోల్తే హో అంటే మాట్లాడుతున్నారు. ఆప్ బహుత్ అచ్చా బోల్తే హో అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 13 లెట్స్ మీట్ సమ్ టైమ్. లెట్స్ మీట్ సమ్ టైమ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో ఎప్పుడైనా కలుద్దాం. ఇక్కడ ఎప్పుడైనా అంటే సమ్ టైమ్, కలుద్దాం అంటే లెట్స్ మీట్, ఎప్పుడైనా కలుద్దాం అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో కభీ మిల్తే హై. ఇక్కడ కభీ అంటే ఎప్పుడైనా, మిల్తే హై అంటే కలుద్దాం, కభీ మిల్తే హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 14 కెన్ ఐ మెసేజ్ యూ లేటర్. కెన్ ఐ మెసేజ్ యూ లేటర్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను తర్వాత మీకు మెసేజ్ చేయవచ్చా? ఇక్కడ నేను అంటే ఐ, తర్వాత అంటే లేటర్, మీకు అంటే యూ, మెసేజ్ చేయవచ్చా
అంటే మెసేజ్ చేయవచ్చా అంటే కెన్ ఐ మెసేజ్? నేను తర్వాత మీకు మెసేజ్ చేయవచ్చా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో క్యా మే బాద్ మే ఆప్‌కో మెసేజ్ కర్ సక్తా హూँ? ఇక్కడ మే అంటే నేను, బాద్ మే అంటే తర్వాత, ఆప్‌కో అంటే మీకు, మెసేజ్ కర్ సక్తా హూँ, మెసేజ్ కర్ సక్తా హూँ ఇక్కడ కర్ సక్తా హూँ అంటే చెయ్యవచ్చా? క్యా మే బాద్ మే ఆప్‌కో మెసేజ్ కర్ సక్తా హూँ అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 15 టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ అనే సెంటెన్స్‌ని తెలుగులో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మిమ్మల్ని మీరు అంటే ఆఫ్ యువర్‌సెల్ఫ్, జాగ్రత్తగా చూసుకోండి అంటే టేక్ కేర్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్‌ని హిందీలో అప్నా ఖయాల్ రఖ్నా. ఇక్కడ అప్నా అంటే యువర్‌సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు, ఖయాల్ రఖ్నా అంటే జాగ్రత్తగా చూసుకోండి. అప్నా ఖయాల్ రఖ్నా అని హిందీలో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలా రోజువారీ ఇంగ్లీష్ సంభాషణలు నేర్చుకుంటే మీ స్పీకింగ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంగ్లీష్ వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. తర్వాత వీడియోలో ఇంకో ఆసక్తికరమైన టాపిక్‌తో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.